దేవుడు బయటికి తీసుకెళ్లడానికి పద్ధతులేంటి? నేనున్న బానిసత్వంలోంచి బయటికి రావాలంటే దేవుడు ఏం చేస్తాడు, నేనేం చేయాలి, ఇవన్నీ నేర్చుకోవటం ఆ గ్రంథంలో ఉంటాయి అన్నమాట. అందుకని అంత సుదీర్ఘమైన 40 అధ్యాయాల పుస్తకాన్ని మన ముందు పెట్టారు. కాబట్టి మనం చదువుకోవాలి. చాలా మంది ఒక పని చేస్తారు, ఒక అందుకు మంచిది, ఒక అందుకు చెడ్డది. ఏంటా పని అంటే, సార్ నాకు బైబిల్లో 23 కీర్తన అంటే చాలా ఇష్టం అండి, 1వ కీర్తన అంటే చాలా ఇష్టం అండి అంటారు. మంచిదే, కనీసం ఓ వాక్యం ఇష్టపడ్డారండి. దాంతో సమస్య కూడా ఉంది. నీకు 23వ కీర్తన ఇష్టం కాబట్టి అది ఒకటే చదువుతావు, మిగిలిన చదవు. అది తలనొప్పి. బైబిల్ మొత్తం దేవుడు మనకిచ్చాడు, 66 గ్రంథాలు. దాంట్లో ప్రతి మాటలోంచి దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా. అయితే చదవటం నేర్చుకుంటే, ధ్యానించడం నేర్చుకుంటే, ప్రభువు దగ్గర నుండి ప్రభా ఈ మాటలకి నువ్వు నాకు నేర్పించే పాఠం ఏంటి అని అడగటం నేర్చుకుంటే దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. దానికి చదువుతో నిమిత్తం లేదు, దేవుని మీద ఆనుకోవటంతో నిమిత్తం అన్నమాట.